మంచే కదా ఇలా బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దన చూసేయాలే చలో పారి మరి ఇక ధూమ్దా ముచ్చట్లు షురు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లను కూల్చే రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పెద్దోళ్ళ కోసం పనిచేసే రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్లను రోడ్డు పాలు చేసే రాజ్యం. తెలంగాణలో ఏ ఊరికివో గిట్లనే అంటారు. చెయ్యి పాటికో దండం, ఈ రేవంత్ సార్కు ఇంకా పెద్ద దండం, మా కళ్ళు మేమే ఒడుచుకున్నాం అనుకుంటా తండ్లాడుతురు. కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాక మునిపే పాలేవో నీళ్ళేవో మనోడెవలో మందోడెవలో ముంచెటోడెవలో మంచితనం ఎవల్దో ఇప్పుడు జనాలకు పురాగా అర్థమైంది. అగ చూడురు మీరు కూడా. आप केसीआर अन्ना याद आ रहे हमारे को। काश अगर उन्होंने केसीआर अन्ना रहते तो आज हमारे को मिल जाता था। केसीआर अन्ना नहीं रहने की वजह से हमारे को नहीं मिल रहा। आप रह के अन्ना मैं याद बता रहा हूँ, केसीआर अन्ना हमेशा अब हमारा गरीबों का साथ दे रहे थे. మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడు మాకేమనలే, నాకు మీటర్ ఇప్పించిండు, కరెంట్ ఇప్పించిరు, నాకు గ్రూప్ లో లోన్ వచ్చింది, అమ్మ నువ్వు డబ్బా వేసుకో అన్నారు. ఇన్నరా ఈళ్ళనే కాదు తెలంగాణ అంతా ఇప్పుడు ఇట్లనే తండ్లాడుతుంది. ఇది నేనేదో నా సొంతంగా చెప్తలేను, మా ఊర్లో కూడా గదే కథ. కండ్లారా చూసే మాట్లాడుతున్నా. చేయిపాటి ప్రభుత్వం గరీబోళ్లను సుక్కలు చూయిస్తుంటే ఇక జనాలకు దిక్కు దివాన లేకుండా అయింది. చెప్పుకునేదందుకు ఇప్పుడు పెద్ద దిక్కు లేకుండా అయింది. అందుకే కేసీఆరే మాకు దిక్కు, సారే రావాలే అంటుర్రు. అయితే మన హైదరాబాద్లో హైడ్రా అనే ఒకటి నడుస్తుంది కదా, అంటే అక్రమంగా కట్టుకున్న ఇండ్లను బుల్డోజర్లతో కూల్చే కార్యం అన్నట్టు. సరే, అక్రమం ఆక్రమమే, షెర్లను కాపాడవలసిందే. ఫస్ట్ యాక్టర్ నాగార్జునది ఏదో ఫంక్షన్ హాలో ఏమో కూలగొట్టిరు. ఇక కడమ పెద్ద మనుషులే కూడా గిట్లనే కూలగొడతారు కావచ్చు అనుకున్నారు అందరూ. కానీ ఆ బుల్డోజర్లు డైరెక్ట్ గరీబోళ్ళ గుడిసెల కాడికొచ్చినాయి. పెద్ద పెద్దోళ్ళ బంగ్లాలను మాత్రం ఇడిచిపెట్టినాయి. వాళ్ళకట టైం ఇస్తారట. అంతెందుకు, సాక్షాత్తు సీఎం సార్ తమ్మునిదే ఆక్రమం అని తేలింది. మరి కూల్చాలే కదా, కూల్చారట. కానీ గరీబోళ్ళ ఇండ్లను గుడిసెలను దుకాణాలను మాత్రం మొర్రంగా తుక్కు చేసిరు. కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నా ఇంట ఆమె కానపుతో ఉన్నదన్నా కొంచెమన్న కనికరం చూయించలే. ఎంత ఘోరముల్ల ఇది. గింతగానం ఏడుస్తుంటే కూడా జాలి చూయించరా? కమస్కం సామానన్న తీసుకొనియరా? కేసీఆర్ సార్ ఉంటే గిట్లనే చేసునా జరంతనన్న మానవత్వం అనేది చూయించద్దా? వీళ్ళు మన బిడ్డలేనాయే, మన తెలంగాణోళ్ళేనాయే. ఇల్లు లేకుంటే ఏడుండాలే, ఏడనోగాడ ఇంతే జామన్న చేయాలి కదా. సరే, వీళ్ళు చెరువు కాన్నే కట్టుకున్నారు అనుకుందాం. మరి వీళ్ళకు పర్మిషన్ ఇచ్చినోడెవడు? అసలు వాళ్ళకి జాగా అమ్మినోడెవడు? వాళ్ళని కదా ఫస్ట్ పెట్టుకోవాల్సింది. వాళ్ళ ఇంటి మీద కదా బుల్డోజర్లను పంపవలసింది. మరి వాళ్ళ తెరువుకు పోకుండా కష్టపడి పైసా కూడా పెట్టి తెలుసో తెలియకోకున్న పాపానికి వీళ్ళను ముంచుడేంది? గిట్ల హరిగోస ఉచ్చుకునుడేంది? అందుకే ఇప్పుడు చేయిపాటిని గెలిపించినందుకు జనాలు గిట్ల చెంపలు వాయించుకుంటురట. కండ్లు మూసి తెరిచే అంతల్నే కండ్ల ముందు ఉన్న వస్తువును మాయం చేసుడు ఎలా? మాకేమెరక అంటారా ఏంది? మీకు తెలుసో తెలియదో గాని ఒకడు చేసి చూయిస్తుండు. మరి గంత కష్టపడి చూయిస్తున్నందుకు మనం చూడాలి కదా. ఖాళీ చూడుర్రి గంతే. చూసి నేర్చుకున్నారు. మళ్ళీ ఆయనత ధూమ్ధాంలో చూసే మాకి ఉపాయం ఎరికైందని అట్టెనక నన్ను బదనాం చేయగల. బదనాం చేయకుర్రి, అలర్టుకుంటుర్రి, అందుకే చూయిస్తున్నా. అగో అయితే సికింద్రాబాద్ మార్కెట్ కాడనుల్లా ఇగో స్కూటర్ మీద పూజారి పోతుండు. కనబడుతుండా? ఎర్ర రంగు గుండం పెట్టన్నా చూడు. ఆ పాపం ఈ పంతులు గుళ్ళె పూజలు చేసుకుని మందుల దుకాణానికి వచ్చిండు గోళీలు తీసుకునేదందుకు. స్కూటర్ ఆడబెట్టిండు, దుకాణం పోయిండు, గోళీ తీసుకున్నాడు. ఇట్లా మర్ర వరకే బండి మాయమైంది. ఒకటంటే 1 నిమిషంలోనోళ్ళ గట్లెట్లా పోయిందంటారా? ఇప్పుడు సీన్ రివర్స్ లో చూడాలి. జర స్లో మోషన్ లో చూస్తే సినిమా అంతా కనబడుతుంది మీకు. పంతులు బండి పెట్టిండా? అగగగగగో అటుకొస్సెంబడి చూడు పచ్చంగోడున్నాడు. ఆ పంతులు అటు గోళీల కోసం పోంగని ఈడచ్చిండు. బండి తీసిండు, మలుపుకున్నాడు, మాయంగానే అయిండు. వాని చేతులకు జట్టలు గుట్ట. పాపం పంతులది యోగావస్థన. అసలే పేషెంటు, గోళీలు కూడా తీసుకొని కళ్ళు మూసి తెరిచి అంతల్నే బండి వాయే. ఎట్లా అనిపిస్తుంది? బీపీ డౌన్ అయినా అవుతుంది. పాపం కదా. ఇక అటెనక పోలీసోళ్ళ కాడికి పోయి ఫిర్యాదు అయితే ఇచ్చిండు. పోలీసోళ్ళు కెమెరాలన్నీ తీసి చూసే వరకు ఈ దొంగ నీచం బయటపడ్డది. కథకున వడెత్తు
కండ్లు ముసి తెరిచి అంతలనే సర్వం దోసుకపోవడంటే ఏమో అనుకున్నా గానీ ఇప్పుడైతే కండ్లార చూసిన. అసలైతే ఈ దొంగోనికి ట్రైనింగ్ ఎవడిచ్చిండో గానీ చాలా స్ట్రిక్ట్గా ఇచ్చినట్టున్నది కదా. జర పైలం వల్ల మరి మీ బండ్లు ఎటు పోతత్తి ఇట్లా పోయి గట్లచ్చుడేనా అనుకుంటే ఇగో గిట్ల మోసం అవుతుంది. ముంచెటోడు ఏన్నో ఉండడు, మన చుట్టుముట్టే తిరుగుతాడు. ఏ మాట కామాటేనోళ్ళ మన జనాలకు జీవాల మీద ఎంత జాలి, దయ, కరుణ, అనురాగం, ఆప్యాయత ఇంకేముంటాయి పదాలు. అనుబంధం, ఆత్మీయత ఇవన్నీ ఎంతగానో ఉంటాయంటే అబ్బబ్బబ్బబ్బబ్బా నాకైతే చెప్పవశం అయితే లేదు అసలు. కండ్ల ముందు షెట్ అంతా మనిషి నెత్తురు గారుకుంటా తండ్లాడుతుంటే కూడా పట్టించుకోరు, కానీ అదే జాగల జీవాలో షాపులో గిలగిల కొట్టుకుంటే మాత్రం వాటిని కాపాడేందుకు ఒకదాంట్లాడతారా? పానాలకు దెగిచ్చి మరీ సాహసాలు చేస్తుంటారు. ఏందవో అసలు ఏమైందని అంటారా? చెప్తా కానీ మీరు ఇప్పుడు మైబాద్ జిల్లా మరిపేడకు పోతే ఆ ఊర్లో ప్రతి ఒక్కరింట్లో చేపల కూరనే ఉంటది. ఎందుకో చూడురు మీరే. అసలు మన జనాలకు నిజంగా మొక్కాలే పో. పుక్కడికి వచ్చింది ఏది కూడా అంత అల్క ఇడిచిపెట్టారు. అగో చేపలు కనబడుతున్నాయా? ఇదేదో పెద్ద చేపల మార్కెట్ అనుకోగల్లా. అయితే మైబాద్ జిల్లా మరిపేడ బస్టాండ్ కాడ చేపల లోడుతో పోతున్న లారీ బోల్తా పడ్డది. పాపం డ్రైవర్ సాబుకు మస్తు దెబ్బలు దాకినాయి, కింద కూడా పడ్డాడు. చేపలన్నీ కింద పడ్డాయి, కొట్టుకుంటున్నాయి చూడు. కొర్రమట్టలు కావచ్చు అంతేనా? మరి డ్రైవర్ అట్లున్నప్పుడు ఎవరన్నా ఏం చేస్తారు? ఈ మనిషిని దావకానకు పట్టుకుపోతారు. కానీ మరిపేడ జనాలు డ్రైవర్ కు అంజాన్ కొట్టి చేపల మీద జాలి చూయించి వాటిని కాపాడుకునే వాని పెట్టుకున్నారు. అగు చూడు, పిల్ల జెల్ల ముసలి ముత్క ఇట్లా సకుటుంబ సపరివార సమేతంగా సంచులు గోనలు పట్టుకొని వచ్చి ఎట్లా దొరకబడుతుర్రో. అరే రేరే అందుతలేదా ఏ పెద్ద మనిషి? గీ అన్న చూడు పెద్ద సంచికి సంచి తెచ్చుకున్నాడు కదా. గీ అక్క కాలేజీకి పోతుందో లేకుంటే ఊరికే పోతుందో గాని చేపలు కనబడుతూనే ఇక వాటి మీద పడ్డది. ఇవాళ చేపల పులుసు వేసుకున్నాడే కావాలేపో అనుకుంటున్నది కావచ్చు. పాపం గీ అక్క లేటుగా వచ్చినట్టున్నది, చేపలతోని తనలాడుతుంది. ఇగో వీళ్ళు పట్టుకున్నట్టు చేస్తురు గాని చేతికి అందుతలేవు, జారుతున్నాయి. ఇంకా ప్రాక్టీస్ కాలే వీళ్లకు. రామచంద్ర అగో ఆటికెళ్ళు కూడా ఉన్నారు. జాతర చేపల జాతర ఉన్నది మొత్తం. గీ పెద్ద మనిషి అయితే ఉన్నాయా ఓడ్చినాయిరో నాకు ఇప్పుడే ఎరికైంది అనుకుంటా ఆగంలత్తుండు. ఓ అక్క చూసినాం ఎందుకు నవ్వుకుంటున్నావు గాని నీకు కూడా అందరి కాడికి తీసుకుపోయిగా. ఓ మహాతల్లి నువ్వు కూడా పట్టుకోపోయినావు ఏమో వెనక ముందు కాబడుతుంది. గీననైతే నోట్ల బురుసు పెట్టుకొని ఓ దిక్కు పండ్లు తోముకుంటేనే బురదల చేపలు పట్టే పని పెట్టుకున్నాడు. అమ్మయ్యా ఇయ్యాల కూలి పడ్డది పో అనుకుంటుండు కావచ్చు. చేపల కోసం చాలా కష్టపడ్డారు. మీ కష్టం ఉత్తగానే పోదు. అసలు యాక్సిడెంట్ అయినంత సేపు కూడా వాళ్ళే ఈ చేపలను మాయం చేసుడు. చూసినవా గిట్లున్నారల్లా. పాపం ఆడ ఒక మనిషి ఉన్నాడు, ఆయన సంగతి ఏందో చూద్దాం అనుకుంటారా లేకుంటే మా కడుపు నిండితే చాలు అనుకుంటారా? పుణ్యానికి వచ్చిందంటే చాలు, నిమిషం ఆలస్యం చెయ్యరు. ఇంకేందిగా మరిపెడల అందరి ఇళ్లలో చేపల కూరనే పాటు. చెప్పుడు మనిషినా ఇప్పుడు మనం అర్జెంటుగా గోదరకాన్ని దిక్కు పోదాం రారోలా. గోదరకాన్ని దిక్కు ఆడ బైకులు అంగడి ప్లాస్టిక్ డబ్బాల సంత నడుస్తుందట. పోలీసు వాళ్ళే ముంగట పడ్డారట. అదేంతో మనం జర దూరంకి వెళ్ళి చూసినట్టు చేద్దాం రారి మరి. ఇగో బాటల్లా లైన్ చూడుర్రి, వరుసెంబడి ఎట్లా నిలబెట్టిరో. థమ్సప్ స్ప్రైట్ బాటిల్లు మరి అనలేమున్నాయి కావచ్చు, నీళ్ళ అయి ఉండాలి అనుకుంటురా? కాదు గుడుంబా. ఇగో ఇప్పుడు ఇటు చూడాలి, ఏదో పాత బండ్ల షోరూమ్ లెక్కన కొడుతుంది కదా, కానీ ఇవి దొంగ బండ్లట. అయితే గోదర్కని పోలీసులు అట్లా కాలనీలలో చెకింగ్ చేసి పని పెట్టుకున్నారోలా. అగో ఇంటింటికి పోయి పీలుస్తురు చూడుది. ఇక ఈ చెకింగులల్లా గూడంబా బయటపడ్డది. గీ లెక్క పత్రం లేని బండ్లు బయటపడ్డాయి.
మందు బాటలు కూడా దొరికినాయట. ఇక వాటిని చూసి పోలీసులకే చక్కరొచ్చినట్టు అయింది. కాలనీ జనాలను పిలిపించుకొని జర పాటలు గుణపాఠాలు మంచి పాటలు చెప్పిర్రు. ఇట్లా చెయ్యొద్దు, ఎవ్వనికి వాడితే వానికి కిరాయికులు ఇయ్యొద్దు అని ఇట్లా చెప్పుకొచ్చిరట. కాదల్లా ఒక్క కాలనీలనే గిన్నిగానం లెక్క పత్రం లేని బండ్లున్నాయంటే ఏందన్నట్టు అసలు కథ. ఆడ గట్లున్నదా మన పట్నంలో చూడురిగా. గోదర్ కండ్ల గుడుంబ దొరికితే హైదరాబాద్ కథ అలాగున్నది. ఇగో ఈ బాటలన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మందు బాటలేనట. ఫారెన్ మందు ఉన్నట్టున్నది. ఆటోలా సీక్రెట్ గా పట్టుకోబోతుంటే పోలీసులు దొరకబట్టిరు. ఏం దొంగ దందాలో ఏం పడపట్టు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అవుగాని మీరు ఎంకనగుడికి పోయి రానోలా? నేనైతే నా చిన్నతనం నుంచి పోతూనే ఉన్నా. ఏడాది మా బాపు పట్టుకపోతూనే ఉంటాడు. లడ్డూలు కూడా తెచ్చుకుంటా, చుట్టాలకు చుట్టుముట్టున్న జనాలకు కూడా పంచుతా. అయితే తిరుమల లడ్డూల మీద పంచాది నడుస్తుంది కదా, గా పంచాదే ఇప్పుడు తిరిగి ఎవరెవరికో చుట్టుకుంటుందట. మరి గట్లెందుకు అవుతుందో అరుచుకుందాం కానీ. అయితే ఎంకన్న లడ్డు మీద లొల్లి నడుస్తుంది కదా, డూప్లికేట్ నెయ్యి పోసిర్రు, జీవాల కొవ్వుతోని తయారు చేస్తురు అనుకుంటా పంచాది లేచింది. అందరు పర్షన్ కూడా ఇర్రు. ఇక లడ్డూను డూప్లికేట్ చేసి ఎంకన్ననే మోసం చేసిరని పవన్ అన్ననేమో 11 వద్దుల దీక్ష పట్టిండు. విజయవాడ దుర్గమ్మ గుడి మెట్లను కూడా సాఫ్ సఫాయి చేసిండు. సరే ఇది ఈడు కొడిచింది. మొన్నెందుకో ప్రకాష్ రాజ్ సారు ఏమన్నాడంటే, మీద మీ ప్రభుత్వమేనాయే, ఈడ మీ ప్రభుత్వమేనాయే, ఎంక్వైరీ చేస్తే అయిపోతుంది కదా, ఇట్లా పంచాది ఇంకా లేపుడెందుకు అని ట్విట్టర్ పిట్టలు అన్నాడట. ఇక దానికి పవన్ అన్న ఏమన్నాడంటే, మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ when it comes to secularism, it's a two way. మరి ప్రకాష్ రాజరన్న ఊకుంటాడా? ఆయనే మాట కూడా ఇనుర్రి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి. ఆగానాట వీళ్ళ నడుము ఇట్లా నడిచిందా? ఇక తమిళ పూల హీరో కార్తీ కొత్త సినిమా అడ్వర్టైజ్ పేరంటం కోసం మన హైదరాబాద్కి వచ్చిండు. ఇక ఆ పేరంటంలా యాంకరు లడ్డూ కావాలన్న నాయన అని ఏమో పరాష్కం చేసినట్టున్నది. కార్తన్న ఏమన్నాడో ఇనుర్రి. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. నవ్వుకుంటున్నాడు కదా. ఇక ఇది పవన్ అన్నది ఆంకపోయింది. ఏమన్నాడంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. ఆగానట ఇక పవన్ అన్న ఇట్లా అనుడుతోనే కార్తన్నకు కన్ఫ్యూజ్ అయినట్టున్నది. అసలు నేను గంతగనం ఏమన్నబ్బా అని జరిసేపు ఆలోచనలో పడచ్చు.
సరే పట్టు తప్పైతే స్వారీ చెప్తున్నా అని కూడా అన్నాడు. ఇక కాడుతోళ్ళన్న సూర్య కూడా మా తమ్ముడు పరాష్కం ఆడు నాకు కూడా నచ్చలే, అట్లా పరాష్కం ఆడినందుకు నేను కూడా నీ లెక్కనే 3 రోజుల దీక్ష పడతా అని పవన్ అన్నకు చెప్పుకుంటూ వచ్చిండట. ఏదో సినిమాలో చెప్పినట్టు హీరో విలన్ తన్నుకొని కమెడియన్ మీద పడ్డట్టు రాజకీయ లీడర్ల నడుమ పుట్టిన ఈ లడ్డు పంచాది పోయి సినిమాల మీదకి వచ్చిందన్నట్టు. అయితే ఈడ ఇంకోటి చెప్పాలి, తిరుమల లడ్డు మీద గింతలు అవుతున్నా, ఎన్నిగనం పంచాదులు అవుతున్నా, కల్తీ అని సాటింపులేసిన లడ్డూలు కొనేటోళ్ళు మాత్రం వెనకకు పోలేదోళ్ళ. కొవ్వు కలిపిరు కల్తీ చేసిరని పంచాది నడిచిన డిమాండ్ ఇంకా పెరిగింది. ఈ 4 వద్దులల్లనే 14 లక్షల లడ్డూలు అమ్ముడు పోయినాయట. ఇదొక రికార్డ్ అంటూరు. విధి ఆడిన వింత నాటకం అంటే గిదే కావచ్చని చెప్పుకుంటారు వాళ్ళ భక్తులు. ఆరిపోయే దీపానికి వెళ్తురెక్కువ అంటే ఏమో అనుకున్నా, నిజమేనోళ్ళ. వానకాలం ఒడిచిపోవడానికి అత్తుందా, కానీ పోత బలమంతా చూపిస్తుంది అనిపిస్తుంది నాకు. సరే వాన పడితే వడని మంచిదే, కానీ ఆ వానతోని పట్నములకు అరిగోస అవుతుంది. గదే నాకు నెత్తి నొప్పి అవుతుంది. ఒక్కసారి ఇంట్లోకెళ్ళా బయటికి వెళ్ళినామంటే మళ్ళీ ఎప్పుడు వాపస్ పోతామో అర్థం కాకుండానే అవుతుంది. సరే నా బాధ నాకు ఉంటుంది, కానీ ఈ వారం ముచ్చనైతే చూడురు మరి. కథం మళ్ళా దంచింది, మళ్ళా ఆగమైంది. మన పట్నం వాన గురించి చెప్తున్నానోళ్ళ. అసలైతే మొన్నటిదాకా ఎండగొట్టిందా, ఇక వానకాలం ఒడిచింది, చలికాలం మాయిల్ని స్టార్ట్ అయినట్టే అని అనుకున్నా. కానీ 2 రోజుల సంధి ఇక వానదేవుడు సూర్యుని వెనకకు పంపి రంగంలోకి దిగిండు. వాన పడుతూనే ఉన్నది, వరద వారుతూనే ఉన్నది. ఇక ఇది చాలదని గాలి దుమారం, అక్కడక్కడ చెట్లు కూడా కూలిపోయినాయి. రోడ్ల మీద వరద, ఇక చీకటి పడంగా ఓగా వస్తాయిందా జనాలకు. అయితే ఇక బంగాళాఖాతంలోనట అల్పపీడనం ఎటవటం చేసినట్టు చేసిందట. ఇక అల్పపీడనం చేయబట్టి వానదేవునికి బలం వచ్చింది. ఇంకేమున్నది, ఆ బలమంతా మనకు చూయిస్తుండు. హైదరాబాదులనే కాదు, ఊర్లలో కూడా వానలు బాగా పడుతున్నాయి. ఉరుములు పిడుగులు పడుతున్నాయి. ఈ పిడుగులతోని దావఖాన్లలో కూడా పడ్డారు. అన్నట్టు ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట, మన తెలంగాణ అంతటా ఈ 4 రోజులు పెద్ద వానలు పడతాయటనోళ్ళ. పెద్ద గాలి దుమారాలు పిడుగులు వస్తాయి అంటురు. అందుకే పైలంగా ఉండాలి, ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని ఆఫీసర్లు అంటుర్రు. పెద్ద పని ఉంటేనే బయటికి రారు గాని ఉత్తదానికి పచ్చదానికి రాకురని చెప్తురు మరి. గివ్వులా ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.